హాయ్ అండి, వెల్కమ్ టు పొరిగింటమ్మ పులుగు రుచులు. ఈరోజు మనం మునక్కాయ కర్రీని, అది కూడా చింతపండు పులుసు లేకుండా అదే టేస్ట్లో చిక్కగా అండ్ చాలా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము. చింతపండు పులుసు అనేది చాలామందికి నచ్చకపోవచ్చు, లేదా హెల్త్ కండిషన్స్ సపోర్ట్ చేయకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు అదే టేస్ట్లో ఉండే కర్రీ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది పర్ఫెక్ట్ అండి. సో ఇంకెందుకంటే ఆలస్యం, ఇంత ఎమ్మీ కర్రీని ఎంత తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూసేద్దామా. లెట్స్ గో. దీనికోసం మనము ఫ్రెష్గా ఉండే మునక్కాయలు తీసుకోవాలి. అలానే ఒక 4 మీడియం సైజు టొమాటోస్ తీసుకోండి. ఒక 2 మీడియం సైజ్ కావచ్చు, కొద్దిగా పెద్ద సైజులో ఉన్న ఆనియన్స్ తీసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా తీసుకోవాలి. అలానే మనకు పసుపు, కారం వచ్చేసి ఒక 1.5 స్పూన్ కావాలి. ఉప్పు వచ్చేసి కల్లుప్పు అయితే 1 స్పూను, సాల్ట్ అయితే ఒక 1.5 స్పూన్ పడుతుంది. అలానే పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అండి. ఇప్పుడు టొమాటోస్ని, ఆనియన్స్ని ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి. టొమాటోస్ని వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇవి త్వరగా ఉడకడమే కాకుండా మంచి ఫ్లేవర్ కూడా ఉంటుందండి కర్రీలో. సో అలానే మునక్కాయలు వచ్చేసి పైన కొద్దిగా పీల్ తీస్తూ వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి నీట్గా వాష్ చేసి పెట్టేసుకోండి. ముందుగా మనము ఒక పాట్ తీసుకొని అందులో కాస్త ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇందులోనే మనం వచ్చేసి ముందుగా పోపు దినుసులు యాడ్ చేస్తాము. ఈ పోపు అంతా కూడా నీట్గా వేగిన తర్వాత మనకు చిటం అనే సౌండ్స్ వస్తాయి కదా, ఆ టైంలో ఏంటంటే కొద్దిగా కరివేపాకు యాడ్ చేయండి. కరివేపాకు కూడా కాస్త వేగిన తర్వాత ఇందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేటివి కొద్దిగా ఆయిల్లో కాసేపు ఫ్రై చేయండి ఫస్ట్. ఇందులోనే మనం ఏంటంటే ఈ టైంలో ఒక 1/2 స్పూన్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేయండి. ఆ ఫుటేజ్ పోయింది, సో 1/2 స్పూన్ అయితే యాడ్ చేసి పెట్టేసుకోండి. ఇవి ఆనియన్స్ వచ్చేసి ఒక 75% వేగిన తర్వాత ఇందులో మనము 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. ఇది వేసిన తర్వాత నీట్గా కలుపుకోండి. ఆయిల్లో బాగా కలుపుతూ వాటిని కూడా ఫ్రై చేయాలి. ఎలా అంటే మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం పసుపు కూడా వేసేసుకోవాలండి. పసుపు అనేది ఒక 1/2 స్పూన్ వేసుకోండి, సరిపోద్ది. సో వీటన్ని వేసిన తర్వాత మనం వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మాడిపోకుండా వేయించుకుంటాము. ఇప్పుడు ఇందులోనే మనము సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న టొమాటో యాడ్ చేసుకుంటున్నాము. వన్స్ టొమాటో వేసిన తర్వాత మొత్తాన్ని ఆయిల్లోనే ఒకసారి ఉడకనివ్వండి. సో ఇలా ఆయిల్లో ఉడికేటప్పుడు ఏంటంటే మనం వాటర్ యాడ్ చేయకుండా ఉడకబెడితేనే మంచి టేస్ట్ వస్తుంది టొమాటోస్కి ఎప్పుడైనా కానీ. ఇలానే మనము మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ కానీ ఉడకబెట్టుకుంటే కాస్త మెత్తపడుతుందండి టొమాటో అనేది. ఆ టైంలో మనం ఏంటంటే ఒక 1/2 స్పూను సాల్ట్ యాడ్ చేసుకుంటాము. ఇదంతా కూడా నీట్గా మిక్స్ చేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత. వన్స్ సాల్ట్ వేసిన తర్వాత కాసేపు మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ ఉడకనిచ్చామనుకోండి, మనకి ఇదంతా కూడా నీట్గా మొత్తం పైన లేయర్ అంతా ఊడిపోయి మెత్తగా అయిపోయి ఉంటుందండి. ఆ టైంలో మనము ఒక 1.5 స్పూన్ వచ్చేసి కారం యాడ్ చేసుకుంటున్నాము. కారం వేసిన తర్వాత ఈ కారాన్ని కూడా నీట్గా మిక్స్ చేసుకొని మనము కలుపుకుంటూ కాసేపు ఉడకనిచ్చుకోవాలండి. వన్స్ కారం కూడా వేగిన తర్వాత పైకి నూనె తేలుతుంది కదా, ఇప్పుడు ఈ టైంలో మనం ఏంటంటే ధనియా పౌడర్ ఒక 1/4 స్పూను, ఒక 1/2 స్పూన్ వచ్చేసి జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మనం ముందుగా ఇదంతా కూడా ఉడికిన తర్వాత కూడా మనం ఏంటంటే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మునక్కాయలు, ఇవి వేసేసుకోవాలండి. ఇవి వేసిన తర్వాత ఏంటంటే వీటిని వాటర్ యాడ్ చేయకుండానే మనము ముందుగా చేసుకున్న ఆనియన్ టొమాటో కర్రీ ఉంది కదా అందులో వేసేసి మొత్తం కూడా కలిసేలాగా మనము మిక్స్ చేసుకుంటాము. ఈ టైంలో ఏంటంటే మనము మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉడకనిచ్చుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు అడుగు అనేది అంటకుండా ఉంటుందండి. సో ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసామనుకోండి, మనకి ఇట్లాగా మొత్తం కూడాను కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేసి ఉంటుంది కదా, ఆ టైంలో మనము ఒక 250 ml వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏంటంటే దీని మీద మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకనిచ్చామనుకోండి, నెక్స్ట్ మనం 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలాగ ఆల్మోస్ట్ బబుల్స్ వచ్చేసి ఉంటాయి కదా, నీట్గా వాటర్ కూడా ఇంకిపోతూ ఉంటుంది. ఆ టైంలో మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మనం కలుపుకుంటూ కనుక ఉడకబెట్టుకున్నామంటే అడుగు మాడకుండా ఉంటుంది. మనం తీసుకునే పాట్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుందండి. అలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పట్టుకొని ఉడకనిచ్చుకుంటూ ఉన్నామనుకోండి, వన్స్ మునక్కాయ అనేది ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మునక్కాయ మీద ఉన్న కలర్ అంతా కూడా ఫేడ్ అవుట్ అవుతూ ఉంటుంది.
ఉంటుందండి. మనం స్టార్టింగ్లో వేసిన మునక్కాయకి ఉండంగా కలర్ చూసారనుకుంటే మీకే తేడా తెలుస్తుంది. ఇప్పుడు మనం దీని ఒక మునక్కాయ ముక్క తీసుకుని టెస్ట్ చేసాం కదా, లోపల వచ్చేసి చాలా వైట్గా గట్టిగా ఉంది కదా, అంటే ఉడకనట్టు. సో తర్వాత మనకు కావాలంటే వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి, మీకు వాటర్ అక్కడ అయిపోయి అనిపిస్తేనో, లేదంటే అలానే లో ఫ్లేమ్లో ఉడకడించుకుంటూ ఉన్నాం అనుకోండి, కాసేపటికి మొత్తం కూడా కలర్ మారిపోయి ఉంటుంది మునక్కాయ. ఆ టైంలో ఇంకొకసారి టెస్ట్ చేసుకుంటే మొత్తం లోపల సాఫ్ట్ అయి ఉంటుంది కదా, అప్పుడు మనము కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని నీట్గా టర్న్ ఆఫ్ చేసుకొని కాసేపు కలుపుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, మన మునక్కాయ అనేది మొత్తం గ్రేవీని పీల్ చేసుకొని చాలా కమ్మగా తయారైపోతుందండి. అంతే, మన మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత కమ్మగా, ఎంత రుచిగా, ఎంత చిక్కగా మన మునక్కాయ కర్రీ రెడీ అయిపోయిందో. ఈ కర్రీ టేస్ట్ చేసినాక తర్వాత మునక్కాయలో ఉండే ఆ రసము, గ్రేవీ అన్నీ కలిపి తిన్న తర్వాత వచ్చే ఆ సంతృప్తి అయితే మటుకు వేరే లెవెల్లో ఉంటుందండి. మీరు కూడా ఈ సింపుల్ అండ్ టేస్టీ కర్రీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో అందరూ వావ్ అనడం గ్యారంటీ. అసలు చింతపండు రసం అవసరమా అనిపించేస్తుందండి అప్పటి నుంచి అయితే మటుకు. అదే రేంజ్లో అంతకంటే మించిన టేస్ట్లో ఉంటుంది ఈ కర్రీ. సో తప్పకుండా ట్రై చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసేయండి, మీ ఇష్టమైన వారితో షేర్ చేయండి. అలానే మన ఫ్యామిలీలో ఒక మెంబర్గా అవ్వాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ వంటకాలతో మీ ముందుకు మళ్ళీ వస్తానండి. అంతవరకు టేస్టీగా తినండి, సంతోషంగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.